హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సెసీ టేల్స్. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మాకు భోగి అంటే పొంగల్ కంపల్సరీ. ఎవ్రీ ఇయర్ భోగి రోజున పొంగల్ కంపల్సరీ ఉంటుంది. సో ఆ పొంగల్ ఎలా కుక్ చేసుకోవాలో చూసేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో కుక్ చేస్తారు. మేము ఎలా చేసుకుంటామనేది మీకు చూపిస్తున్నాము, చూసేయండి. సో ఇది ఎలా కుక్ చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు నేను చేసుకుంటూ చెప్తాను, చూసేయండి. ఫస్ట్ దానికి బొబ్బరి పప్పు కావాలి. ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఆ బొబ్బరి పప్పు ఏదైతుందో ఒక టీ గ్లాస్ తీసుకున్నాం మేము క్వాంటిటీ. అది వేసుకొని మొత్తం డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం ఎర్రగా వేయించేసుకోవాలి. మనకు మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది ఆ పచ్చివాసన పోయిన తర్వాత. అంతవరకు అది వేయించుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లో వేసేసుకొని జస్ట్ ఒక చిన్నగా ఒక 1 minute అలా ఇచ్చేసి ఆపేయాలి అంతే. గరుకుగానే దాన్ని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా చేసుకోకూడదు. ఇప్పుడు దాన్ని ఒక జల్లి అంటే పొట్టు ఏదైతే ఊడిపోద్ది కదా, మనం డ్రై రోస్ట్ చేసినప్పుడు ఆ పొట్టు ఊడిపోయిద్ది ఆ పైది. అందుకని కొంచెం జల్లిచ్చేసేసుకొని కుక్కర్ గిన్నెలో వేసేసుకున్నాము. అలాగే ఒక గ్లాస్కి బొబ్బరి పప్పుకి ఒక గ్లాస్ రైస్ అనమాట, సేమ్ క్వాంటిటీ, అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు శుభ్రంగా వాటర్ వేసేసుకొని వాష్ చేసేసుకోవాలి. 3 full glasses ఆఫ్ వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు 3 full పెద్ద గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ కుక్కర్ పొయ్యి మీద పెట్టేసేసుకోవాలి. ఇప్పుడే మనం సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసుకొని విజిల్ పెట్టేయాలి. 4 to 5 విజిల్స్ రానివ్వాలి. 4 to 5 విజిల్స్ మొత్తం సిమ్లోనే కుక్ చేసుకోవాలి. సిమ్లోనే రావాలి మొత్తం 4 to 5 విజిల్స్. చూసారు కదా, 4 to 5 విజిల్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూసేద్దాము ప్రెషర్ అంతా పోయిన తర్వాత. చూసారు కదా ఎలా కుక్ అయిపోయిందో. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము. అంతే అండి, ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇలా మనకి ఈ కన్సిస్టెన్సీలో అయితే కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి. అలాగే ఇందులో ఇప్పుడు మనం మీకు ఎంత కావాలంటే అంత నెయ్యి వేసుకోండి. ఇది నెయ్యి అండ్ బెల్లంతో సర్వ్ చేసుకోవాలి. ఆ రెండు కలుపుకొని తినేసేయాలన్నమాట. అంతే అండి, వేడి వేడిగా పొంగల్ రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సెసీ టేల్స్. థ్యాంక్ యూ.